Well, I have welcome guys. Name me Lokesh. Welcome back to our YouTube channel, HVNX. మనం ఈ రోజు ఈ వీడియోలో ఆల్కహాల్ సెన్సింగ్ అలర్ట్ విత్ ఇంజిన్ లాకింగ్ అనే ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. అసలు మన ప్రాజెక్ట్ ఎందుకు చేస్తాం? ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అనేది మన ట్రంక్ అండ్ డ్రైవర్ జరుగుతున్నాయి. మన ఈ అప్లికేషన్ మన వెహికల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఈ సెన్సర్ ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే మన వెహికల్ స్టార్ట్ చేస్తామో అప్పుడు సెన్సర్ అనేది మన ఆల్కహాల్ తీసుకున్నాం లేదని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం ఆల్కహాల్ తీసుకోకపోతే మన ఇంజిన్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం మనం స్టార్ట్ చేయాలనుకున్న మన ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, మన ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని ప్రాజెక్ట్ ఎలా చేయాలో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో కూడా చూద్దాం. మరి మన ప్రాజెక్ట్ బాగుండాలంటే సామాన్లు కూడా బాగుండాలి కదా. లేట్ చేయకుండా మన సామాన్లు ఏంటో కూడా చూసేద్దాం. ఒక ఆర్డినో యూనో, ఒక మోటార్ డ్రైవ్, ఆల్కహాల్ డిటెక్షన్ సెన్సర్, గేర్ మోటార్ విత్ వీల్, బ్యాటరీ హోల్డర్, 2 బ్యాటరీస్ అండ్ 1 బజర్. సాంబార్ చూసారు కదా. ఇప్పుడు వాటిని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిస్ప్లే మీద పెడుతున్నాను. దీన్ని బట్టి కనెక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. గైస్, మన కనెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కోడ్ అనేది ఎలా డౌన్ చేయాలో చూద్దాం. ముందుగా మన ల్యాప్టాప్లో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన ముందుగా ప్రెజెంట్ అయిన కోడ్ని డిలీట్ చేసేయండి. చేశాక నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కోడ్ని ఇందులో కాపీ పేస్ట్ చేసుకోండి. కోడ్ అని కాపీ పేస్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఆర్డినో యూనో అనేది మన ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ అన్నోన్ కాంబో ఏటన్ ఉంది కదా, అది మన పోర్ట్ అనమాట. ఆర్డినో అనేది మన ల్యాప్టాప్ పనిచేస్తున్నప్పుడు అక్కడ పోర్ట్ చూపిస్తుంది అనమాట. ఇది చూపిస్తున్నాను ఆర్డినో అనేది పనిచేస్తున్నట్టు. ఆర్డినో ఆ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసాక ఇక్కడ ఆర్డినో యూనో అని టైప్ చేయండి. చేశాక ఇక్కడ ఆర్డినో యూనో ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మా ఆర్డినో పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కోడ్ అనేది వెరిఫై చేసుకుందాం. ఇక్కడ టిక్ మార్క్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, మన కోడ్ అనేది వెరిఫై అవుతుంది అనమాట.
ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే వెరిఫికేషన్లో చూపించేస్తుంది. ఎర్రర్స్ లేకపోతే మనకు వెరిఫికేషన్ చూపించదు. ఇక్కడ డన్ కంపైల్ ఉంది కదా, మన కోడ్ అనేది వెరిఫై అయిందంట, ఏ ఎర్రర్స్ లేకుండా వెరిఫై అయిపోయింది. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. మన కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, మన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. చూసారు కదా, మన కోడ్ అయితే సక్సెస్ఫుల్గా డంప్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయండి.